మనం ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టరు అంటే క్యారెక్టర్ అంటే దేని ప్రకారం అంటే అంటే పేరు ప్రకారం అనమాట. వీళ్ళ ఇంటి నిండా గాంధీలు ఉంటారు. వీళ్ళది గాంధీ ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటది వీళ్ళది. ఓసారి మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ అనే ఈ యువకుడిని కలుసుకుందాం. ఈయన ఇంట్లో ఉన్న పేర్లు ఎలా ఉంటాయో ఒకసారి వినండి. హ్మ్. నా పేరు రాజీవ్ గాంధీ. నేను మదర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నేను గత 2008 నుంచి రాజకీయాల్లోకి వచ్చా. అంటే 2008 నుంచి నైన్త్ క్లాస్ నుంచి నేను పార్టీలో తిరుగుతున్నా. ఓకే. అంటే బట్టి గారు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అప్పుడు బట్టి గారు అంటే మా నాన్న ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు చేశారు. అలాగే ఇప్పుడు జిల్లా నాయకులు. నేను యూత్ కాంగ్రెసు. మా తాత అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే తిరిగాడు. మా తాత కాంగ్రెస్ పెద్ద అభిమానంతో మేము నలుగురు మొత్తం ముగ్గురు అమ్మాయిలు నేను. నా పేరు రాజీవ్ గాంధీ. మా చెల్లి పేరు సోనియా గాంధీ. మా అక్క పేరు ప్రియాంక గాంధీ. పెద్దక్క పేరు ఇందిరా ప్రియదర్శిని. మా నలుగురికి కాంగ్రెస్ మీద అభిమానంతో మా తాత గాంధీ కుటుంబం మీద అభిమానంతో ఆ పేర్లు పెట్టాడు. మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు? మా నాన్న పేరు వెంకటరత్నం. అవి మామూలు పేర్లే. మా తాత పేరు జార్జి. మావి మాత్రం గాంధీ కుటుంబ పేర్లు పెట్టారు. మీకు స్కూల్లో గానీ, కాలేజీల్లో గానీ గాంధీ, గాంధీ అనే సౌండ్‌తో మీరు కనిపిస్తుంటే కొద్దిగా ఏమన్నా మీకెలా అనిపిస్తది? నాకు చాలా ఆనందంగా ఉంది. రాజీవ్ గాంధీ పేరు పెట్టుకోవటం వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. అలాగే నాకు మంచి స్థాయి కూడా ఏర్పడింది. నేను ఈ రోజుల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నానంటే ఆ గాంధీ గారి పేరు పెట్టుకోవటం వల్లే నేను ఈ పాదయాత్ర బట్టి విక్రమార్క గారి పక్కన తిరుగుతున్నానని నేను అనుకుంటున్నాను. మీకేం నెగెటివ్ కామెంట్లు వినిపియడము, మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేయడం అలాంటివేమి ఉండవా? నాకు ఏం కామెంట్లు చేయలేదు. నా పేరు విని చాలామంది నాయకులు చాలా సంతోషపడ్డారు. అలాగే రాహుల్ గాంధీ గారు నిర్మల్లో పాదయాత్ర చేసేటప్పుడు బట్టి విక్రమార్క గారి దగ్గరుండి నన్ను లోపలికి తీసుకెళ్ళి మా కుటుంబం మొత్తాన్ని పేర్లు చెప్పి పరిచయం చేయటం వల్ల నేను చాలా ఆనందపడ్డాను ఆ రోజు. అంటే గాంధీ పేరు పెట్టుకోవడం వల్ల రాహుల్ గాంధీతోనే ఏకంగా పరిచయం అయింది. అది బట్టి విక్రమార్క గారే నన్ను రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక 1 మినిట్ నడిపించి ఆ రోప్లో నన్ను పరిచయం సార్కే చెప్పాను నా గురించి. అంటే మీకు ఆ పేర్లు పెట్టుకోవడం వల్ల కలిసి వచ్చిందే కానీ మీకేం బ్యాడ్‌గా అనిపియలే? నాకేం బ్యాడ్ లేదు, కలిసి వచ్చింది మాకు. మేము కాంగ్రెస్ అంటే ప్రాణం, ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే. కాంగ్రెస్ అంటే అంత అభిమానం. రాబోయే రోజులు ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు మా మీద కేసులు చాలా ఉన్నాయి. నేను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా రాజ్భవన్ ముట్టడి, పార్లమెంట్ భవన్ ముట్టడి, కేసీఆర్ ప్రగతి భవన్ ముట్టడి, క్యాంప్ ఆఫీసు, పువ్వాడ అజయ్ మంత్రి కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం అన్నీ ముట్టడి చేసి ఉన్నాం. నా మీద చాలా కేసులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎన్ని కేసులు అయినా భరించడానికి మేము ముందుకు వెళ్తామని చెబుతున్నాను. రాజీవ్ గాంధీ అని పేరు పెట్టుకొని ఇంటి నిండా గాంధీలు పేర్లే ఉన్న ఈ యువకుడు వచ్చే రోజుల్లో నేను కాంగ్రెస్‌కి ఆశాజ్యోతి కాబోతున్నాను, భవిష్యత్ తార కాబోతున్నానన్న ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి మనం ఈ రోజున ఒక యువ గాంధీని పరిచయం చేసుకున్నాం. అది సంగతి. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.